దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 66 అధ్యాయము 13 ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించుదను. మనల్ని దేవుడు ఆదరిస్తానంటున్నాడు. ఎలా ఆదరిస్తానంటున్నాడంటే ఒకని తల్లి ఆదరించినట్టు. తల్లి మనల్ని ఎంతో ఆదరిస్తూ ఉంటుంది. తల్లి ప్రేమ కన్నా మించింది భూలోకంలో మరొకటి లేదని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా తల్లి ఆదరిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక తల్లి ఏ విధముగా ఆదరించి మనల్ని సంరక్షించి మన క్షేమం కోరుకుంటుందో దేవుడు కూడా మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. మన సంరక్షణ కొరకు ఆయన కృప చూపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కాపుదలలో మనం ఉందాం. దేవుడు మనల్ని ఒక తల్లిలాగా లాలించే దేవుడు. ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమ. అట్టి ప్రేమతో దేవుని యొక్క కృప పొందుకొని తల్లి ప్రేమ వల్లే దేవుని ప్రేమ పొందుకుందుము కాక. ఆమేన్. దేవా నీకు వందనాలు యేసయ్యా. తల్లి ప్రేమించినట్లుగా మమ్మల్ని ప్రేమించే దేవుడు అయినందుకు వందనాలు. నీ ప్రేమ శాశ్వతమైంది. అట్టి శాశ్వత ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.